సరే 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 ఓకే. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ప్రతి వారం ఏం చెప్పుకుంటున్నామంటే దేవుని మందిరంలో మనం పొందుకునే మేలుడు చెప్పుకుంటున్నాం. దేవుని మందిరంలో మనం పొందుకునే మేలుడు చెప్పుకుంటున్నాము. దాంట్లో భాగంగా మనము మొదటి వారం ఏం చెప్పుకున్నామంటే దేవుని మందిరంలో ఉన్న వాళ్ళు దేవుని స్వరం వింటారు. అలాగా దేవుని స్వరం ఎవరున్నారో సమూయేలు విన్నాడు కనుక ఆయన నిజంగా రాజులను అభిషేకించేంత గొప్పవాడయ్యాడు. అలాగే సమూయేలు దేవుని మాట విన్నాడు కనుక ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు దేవుని మాట విన్నాడు కనుక ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఒకటి న్యాయాధిపతి, రెండు ప్రవక్త, మూడోది ఏంటంటే ఆయన ఈ రెండు కూడా యాజకుడు కూడా అనుకుంటా. ఓకే, యాజకుడు సార్. అంటే మన జీవితంలో మనము ఒక ఉన్నతమైన స్థాయి పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని మాట మనం వినాలి. అలా దేవుని మాట విని దేవుని మాట ప్రకారం జీవించిన వాళ్ళు మాత్రమే ఒక మంచి స్థాయిలోకి వాళ్ళు రాగలుగుతారు. వాళ్ళు వస్తారు, వాళ్ళ పిల్లలు వస్తారు, కుటుంబం దీవించబడతారు. ఆ విషయం మన పోయిన వారిని చెప్పుకున్నాం, అంటే మొదటి వారిని చెప్పుకున్నాం. అలాగే రెండో వారిని చెప్పుకున్నామంటే దేవుని మందిరంలో ఉన్నవారికి దేవుని కాపుదలు ఉంటుందని చెప్పుకున్నాం. ఎందుకంటే యాకోబు వెళ్తూ వెళ్తూ కలగంటాడు. కలగన్నప్పుడు కలగన్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు యాకోబుతో మాట్లాడుతూ నువ్వు భయపడుతూ నేను నీతో పాటు నువ్వు ఏ దేశం అయితే వెళ్తావో ఆ దేశం వస్తాను, మరలా నిన్ను తిరిగి తీసుకొచ్చే వరకు నేను నీకు తోడే ఉంటాను. అంటే దేవుని మందిరంలో ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కాపుదలు ఉంటుంది అన్నమాట, సెక్యూరిటీ. అందుకనే మన సెక్యూరిటీ కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధి మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. దేవుని సన్నిధి కోల్పోతే అర్థం ఏంటి? ఒకటే, దేవుని ద్వారా వచ్చే ఒక మంచి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. దేవుని సన్నిధి కోల్పోతే అర్థం ఏంటంటే దేవుని ద్వారా వచ్చే కాపుదలను కోల్పోతున్నాం. అంటే దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే దూరం అవుతామో ఎలాంటి పరిస్థితి మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సి వస్తుందంటే, నేను చిన్నప్పుడు గాలిపటాలు వేసేవాళ్ళు. నాకు గుర్తుంది, ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కడ ఉన్నామంటే త్యాగాల్లో ఉన్నాం. త్యాగాల్లోనే త్యాగాలు కదా, త్యాగాల్లో ఉన్నాను చిన్నప్పుడు. ఎక్కువ అక్కడ ఉన్నాను. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే గాలిపట తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి అనుకోకుండా గాలిపట తెగిపోతే దాని వెనకాల పరిగెత్తేవాళ్ళు. అది అలా ఎగిరి ఇలా ఎగిరి అలా ఎగిరి ఇలా ఎగిరి ఒక్కోసారి ఒక కంచులో పట్టేసింది, ఒకసారి కింద పడిపోయేది, ఒకసారి ఆ పక్కనే చెరువు ఒకటి ఉంది, ఆ చెరువులో పడిపోయేది. ఇక అలాగా అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిని దేవుని మందిరాన్ని మనం దూరం చేసుకుంటామో మన జీవితం తెగిన గాలిపటంలా ఉంటారు. ఎప్పుడేం జరుగుద్దో మనకే తెలియదు. అందుకనే మన జీవితంలో దేన్ని దూరం చేసుకున్నా దేవుని సన్నిధిని ఎప్పుడూ కూడా మనం దూరం చేసుకోకూడదు. అందుకని జాగ్రత్త. మరి దేవుని సన్నిధిని మీరు దూరం చేసుకోవద్దు, దేవుని మందిరాన్ని దూరం చేసుకోవద్దు, ఆ సంఘాన్ని దూరం చేసుకోవద్దు. ఈ రోజు కూడా మరొక మాట మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడి నుంచి ప్రభు చిత్తం అయితే 7 వరలు కూడా ప్రభు నాకు అప్పగించిన మాటనే మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయం 10వ వచనం నుండి మనము చదువుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని
తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అక్కడ పండుకొనెను. అప్పుడు అప్పుడు అతడు అతడు కలకనెను. ఒక కలకనెను. అందులో అందులో ఒక నిచ్చెన ఒక నిచ్చెన భూమి మీద భూమి మీద నిలువబడి ఉండెను. నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను. దాని కొన ఆకాశముల కంటెను. దాని మీద దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు మరియు యెహోవా దానికి పైగా నిలిచి యెహోవా దానికి పైగా నిలిచి నేను నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభువా, ఈ మాటలు వివరించి కృప నాకు అనుగ్రహించండి నాయన. ఆయన నా ద్వారా అనుభవిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి, మంచి నడిపించి మరి మీ చిత్తానుసారంగా మాకు కావలసిన వర్తమానం అందించి మీ మందిరంలో మేము నివసించడం ద్వారా మేము పొందుకునే విలువైన మేలులు మాకు తెలియచేయమని దేవాదిగు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వాస్తవానికి మీ వాక్యం చెప్పడానికి ఎంత మాత్రం కూడా ప్రభువా జ్ఞానం లేని వాడిని, ప్రభువా యోగ్యత లేని వాడిని, ప్రభు ఇలాంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని మంచి నడిపించండి. ప్రభా మీ వాక్యము మేము అనుకున్న దానికంటే ధారాళంగా వెళ్ళడానికి ద్వారాలు తెరవండి. ప్రభువ వాక్యము ఏ విధము చేతనో అడ్డు ఆటంకం లేకుండా ప్రభువా మరి మీరే నడిపించి మహిమ తెచ్చుకోమని, వినే చెవులు గ్రహించే హృదయము మరి మాటలు ప్రతి ఒక్కరికి ఈ ప్రభువా మరి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. సరే, మరొకసారి మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఇక్కడ ఈయన పండుకున్న స్థలం దేవుని మందిరం అని ఎవరు చెప్తున్నారో యాకోబే చెప్తున్నాడు. అంటే దేవుని సన్నిధి ఉన్న స్థలం. అయితే అక్కడ ఏం కనపడుతుంది మనకి? ఎప్పుడైతే అక్కడ పడుకున్నాడో ఏం కనపడుతుంది? ఒక నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన ఎక్కడి నుంచి ఉందంట? భూమి మీద నుండి ఆకాశం మీదకి ఉంది. ఆకాశం మీదకి ఉంది. ఆకాశం అంటే నిచ్చెన పైగా దేవుడు ప్రభు అక్కడ నిలబడి ఎవరితో లేదా ప్రభు కనిపించి ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు అంటే యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడు? దేవుని మాటలో వింటున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏం కనపడుతుంది మనకి? సంబంధం కనపడుతుంది. అంతేనా? ఏం కనపడుతుంది? సంబంధం. ఎందుకు మనం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు? ఎందుకు చేయకూడదు అంటే, ఎందుకు దేవుని సంఘంతో
దేవుని సన్నిధిలో మనం ఆ ఎడతెగకుండా ఉండాలి అనే ఒక ప్రశ్న మనకు వస్తే, ఎవరైతే చింతలు సరే, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని మందిరంలో ఉంటారో, సంఘంతో కలిసి ఉంటారో, వాళ్ళకే దేవునికి పిల్లలు పడుతుంటే ఏం కొనసాగుతుంటే సంబంధం కొనసాగుతుంది. మాట చెప్పండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరినొకరు విడిచిపెడతారు. అలా కలిసి ఉంటున్నారు కనుక ప్రేమ రోజు రోజుకి ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఏదో చిన్న గొడవ వచ్చింది, పెళ్ళైన నెలకే గొడవ వచ్చింది, చిన్న గొడవ వచ్చింది. పాపం వచ్చి ఆ భార్య అలాంటికి వెళ్ళిపోయింది. ఈ భర్త కూడా మరి ఆవిడకి లేకపోతే నాకేంటి అన్నట్లు ఈయన కూడా వెళ్ళలేదు, ఉండిపోయాడు. రోజు రోజుకి ఏం కలుగుతుంది చెప్పండి, ప్రేమ పెరుగుతుంది తరుగుతుంది. పెరుగుతుంది. వాళ్ళకి ఇంకా ప్రేమ తరగకుండా పెద్దలు ఏం చేయాలి, గబగబా వెళ్ళి ఒకవేళ ఆ పిల్ల తప్ప అయితే, అమ్మ ఏంటి ఇది అంటే అన్నాడులే, మరి నువ్వు ఎలా చేస్తాను ఎందుకు అని ఆ పిల్లని అన్నాడు, ఈయన అన్నది మొత్తం మీద ఇద్దరు కలిపారు. కలిపినే ఇద్దరు గమనించలేదు, గొడవ జరుగుతుంది, అమ్మటే కలిపేస్తారు. ఒకవేళ ఇలా మాట్లాడచ్చు, ఒకవేళ వాళ్ళ గాలి ఒక 5 నెలలు, ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాల లోపు ఎవడో ఒకటి బయలుదేరుతున్నది. ఎవరో ఒక స్త్రీ బయలుదేరుతున్నారు. అప్పుడు ప్రేమ అంతా దేనికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది, మధ్యలో ఖచ్చితంగా దూరేస్తారు, మధ్యలో ఖచ్చితంగా దూరం. అందుకనే మధ్యలో ఒక వ్యక్తి దూరకుండా ఉండాలని ఏం చేస్తారంటే, అంటే ఎంటర్ అవ్వకుండా ఏం చేస్తారంటే ముందే కలిపేస్తారు. అలాగే చూసారా, ఎప్పుడైతే ఆ సంబంధం కొనసాగుతుందో ప్రేమ పెరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఈయన తలగడగా చేసుకుని చక్కగా దేవుని సన్నిధుల ప్రాంతంలో ఉన్నాడో, అప్పుడు సంబంధం ఏమేమి చెప్పండి, దేవునికి యాకోబుకి సంబంధం కొనసాగు. గమనించండి, మనం ఒక భార్యాభర్తలు ఎప్పుడైతే విడిపోతారో ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంటర్ అయిపోతారు, అనుమానం లేదు అసలు. ఎంటర్ ఎవరని చెప్పడం లేదు, చెప్పలేము, జరగదు అది. ఎందుకంటే అది అలా జరుగుతూ ఉంటది అంతే. అందుకని ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు గమనించండి, భార్యాభర్త ఎక్కువ రోజులు విడిపోయి ఉండకూడదు. మా వెళ్తే ఒకవేళ ఒక వారం పర్లేదేమో నాకు తెలుసు, ఇంకా ఎక్కువైతే ఒక 10 రోజులు, ఎక్కువ రోజులు ఉండకూడదు. అవసరమైతే ఇంకా అక్కడ ఉండవలసి వస్తే వెళ్ళి ఆ భర్తల ఇంటికి 2 రోజులు ఉండి మళ్ళీ రావచ్చు తప్ప. అవసరమైతే ఆ భార్య మళ్ళీ ఇంటికి వచ్చి 2 రోజులు ఏదో ఆ ఇంట్లో పనులు చేసుకుని మళ్ళీ వెళ్ళొచ్చు తప్ప. కానీ భార్య భర్తలు ఇంటిపై ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఉండకూడదు. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం జరిగే ప్రమాదం ఉంది. అందుకని గమనించండి, ఎందుకు భార్యాభర్తలు మనం దీంట్లో మనం తీసుకోవాలంటే, దేవుడు వధువుగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకని యేసు ప్రభు వారు ఎలా వస్తారంట, 2 కుమారుడికి వస్తాడు. మనం వధువు సంఘంగా మనం సిద్ధపడతా ఉంటాం. అందుకనే దేవుని సన్నిధిని కానీ దేవుని మందిరాన్ని కానీ ఎవరైతే ఎక్కువ రోజులు విడిచిపెట్టి ఉంటారో ఖచ్చితంగా దేవునికి ఆ వ్యక్తికి మధ్యలో ఖచ్చితంగా ఒకరు దూరతారు. ఖచ్చితంగా అసలు అనుమానం లేదు అసలు. అప్పుడు ప్రేమ అంతా ఎవరి మీదకి వెళ్ళిపోతుంది, మధ్యలో ఎవడైతే ఎంటర్ అయ్యాడో ఆడి మీదకి వెళ్ళిపోతున్నమాట. అది ఎప్పుడు కూడా గమనించండి, ఒకరు కాపాడుకోవాలి. మన దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, దేవుని సంఘాన్ని విడిచిపెట్టకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి, ఎవరికి వాళ్ళు దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక సంబంధం ఏమవుతుంది చెప్పండి, కొనసాగుతుంది. ఆ సంబంధం కొనసాగడం వల్ల ఏం జరుగుతుంది, బైబిల్లో అలాగే దేవుడితో కొంతమంది సహవాసం చేసిన వాళ్ళు ఉన్నారు. చూస్తే బైబిల్లో మనం చూస్తే
ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుదాం. యాకోబు పరిశుద్ధుని ఆ, బయలుదేరి హారాను వైపు వెళ్ళింది. అది కాదు, అది ఒకసారి అమ్మ, అది కాదు. నిర్గమాకాండం చేయండి. నిర్గమాకాండము 33:7-11 వరకు చదువుదాం. అంతటా మోషే నిర్గమాకాండము 33వ అధ్యాయము 7వ వచనం నుండి 11 వరకు. నిర్గమాకాండము ఉమ్, గుడారమును తీసి పాలెపు వెలుపలికి వెళ్ళి ఉమ్, పాలెపులకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును ఏర్పెట్టింది. ఉమ్. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెపునకు వెలుపలను ఉన్న ప్రత్యక్షపు గుడారం 33:7 నిర్గమాకాండము 33:7 చదువుతున్నాడు. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన తన గుడారపు ద్వారమును తెచ్చి అతడు ఆ గుడారము లోతుకుపోవు వరకు అతని వెనుకకు ఉండేను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారములు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలిపెట్టి చూసి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమును నమస్కారం చేయించింది. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడుతూ యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. తరువాత అతని పాలెపులో తిరిగి వచ్చుతున్నాడు. అతని పట్టుదారకులకు కుమారుడైన యెహోషువను యవ్వనస్తుడు గుడారపులో నుండి వెలుపలికి రాలేదు. చాలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఇక్కడ దేవుని మందిరము ప్రజల్లో నుంచి పాలి వెలపలు వేయబడింది అన్నమాట. అయితే పాలి వెలపలు వేయబడిన తర్వాత ప్రతిరోజు మోషే ఆ గుడారంలోకి, అంటే దేవుని మందిరంగా ఉన్న ఆ గుడారంలోకి ప్రతిరోజు వెళ్ళేవాడు. ఎప్పుడైతే మోషే వెళ్ళేవాడో మోషేతో పాటు ఎవరు వెళ్ళిపోయేవారు? యెహోషువ కూడా వెళ్ళేవాడు. యెహోషువ, మోషే ప్రతిరోజు మోషే వెళ్ళగానే, ఆయన గుడారంలోకి వెళ్ళగానే ఏం జరిగిందంట? మేఘస్తంభం, మేఘము, అంతేనా? మేఘస్తంభం అన్నది అక్కడ. మేఘస్తంభం మేఘస్తంభం ఎన్నో వచ్చిన అది 9వ పోయినప్పుడు మేఘస్తంభం అంటే అర్థం ఏంటి? మేఘం ఒక స్తంభం లాగా వచ్చి అలా గుడారం మీద నిలబడి మోషే లోనికి వెళ్ళడం. అంతవరకు గుడారం దగ్గర ఏముండేది కాదు, మేఘస్తంభం ఉండేది కాదు. ఎప్పుడైతే మోషే గుడారంలోకి వెళ్ళాడు అప్పుడు మేఘస్తంభం అలా వచ్చి గుడారం మీద ఉంది. లోనికి వెళ్ళిన తర్వాత దేవుడు మోషేతోటి ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు ఎలా మాట్లాడాడు? ముఖాముఖిగా మాట్లాడాడు. అంటే పాలానికి ఆ గుడారానికి ఎంత దూరం ఉంటుంది అంటే, సాధారణంగా పాలెంలో వాళ్ళ గృహాల్లో లేదంటే ఆ గుడారాలు వేసుకునేవారు. కొన్ని లక్షల మంది కనుక కొన్ని లక్షల గుడారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంచుమించు 6 లక్షల కాలబలం అంటే అర్థం ఏంటి? 6 లక్షల వీరులు ఉన్నారు. అంటే ఒక్కొక్క మగోడికి లెక్కేస్తే భార్య పిల్లలు ఉంటారు కదా, అలాగా ఇంచుమించు 6 లక్షల గుడారాలు వేసుకోండి. ఈ 6 లక్షల గుడారాలకే అటు బయట దేవుని మందిరం గుడారం వేశారు. మరి మోషే తన గుడారంలో ఉన్నప్పుడు దేవుడు వచ్చేవాడు కాదు. మోషే కూడా తనకు గుడారం అనేది ఉంది కదా, అలా ఉన్నప్పుడు దేవుడేమి వచ్చాడు కాదు. తన గుడారం నుంచి బయలుదేరి బయటకు వచ్చి దేవుని కొరకు ప్రత్యేకంగా సిద్ధపరచబడిన ఆ యొక్క మందిరంలోకి వెళ్ళగానప్పుడు మేఘస్తంభం వచ్చేది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఇదేంటి ఆ దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా అనుకుంటాం. దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా, ఎక్కడైతే ఉంది అసలు ఎక్కడికి వెళ్ళి పని లేదు. ఎందుకంటే మనసులో చేసుకుంటే చాలా 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 మంది అంటారు. వాళ్ళు మరి వాళ్ళ తెలియదు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవుడికి అన్నీ తెలుసు కదా, మన మనశుభ్రంగా ఉంటే చాలు, మనసులో చేసుకుంటే చాలు, ఇక దేవుడు మనతో ఉంటాడంట. నిజంగా అదే నిజమైతే
దేవుడు ఏమన్నాడో, నేను మీ మధ్యలో నివసించేటట్లు నీ మధ్యన ఒక పరిశుద్ధ స్థలం ఉండాలన్నాడు. మీ మధ్యన ఏముండాలి? ఒక పరిశుద్ధ స్థలం ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలంలోకి నీ బలులు గాని, నీ దహన బలులు గాని, నీ సమాధాన బలులు గాని అక్కడ తీసుకురావాలి. ఆ పరిశుద్ధ స్థలంలో నా కొరకు సేవ చేయడానికి యాజకులు ఉండాలి. అక్కడే నేను ప్రజలతో మాట్లాడతానని దేవుడే స్వయంగా తన నోటితో తను చెప్పి పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా దేవుడు మనసులో ఉంటే చాలు, దేవుడు మనతో ఉంటాడంటే దేవుడు చెప్పిన మాటనే మనం మరి తీసివేయడానికి ఎంత మాత్రం అవకాశం ఉంటుంది చెప్పండి. అంటే మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మన ఇంట్లో దేవుడు నివసించి అంత పరిశుద్ధత ఉంటుందా? భార్య భర్త సంబంధాలు ఉంటాయి, చిన్నదో పెద్దదో ఎలా పొలాడుకుంటే ఒకసారి కోపం వస్తే మన నోటంటే కొద్దిగా చెడ్డ మాటలు వస్తాయి. మనం ఏమన్నా పరిశుద్ధులేం కాదు కదా, మన పరిశుద్ధులేం కాదు కనుక మన గృహం కూడా మనం నివసించడానికి ఉపయోగం ఉంటుంది. కానీ దేవుడు నివసించే అంత పరిశుద్ధత మనలో ఉండదు. అది దేవుడు తెలుసు. అందుకని దేవుడు ఏమంటాడు, నేను నివాసం చేయాలంటే మా వినండి, దేవుడు ఏమంటాడంటే వినండి, దేవుడు ఏమంటాడు, నేను మీ మధ్యలో నివాసం చేయాలని మీరు పని చేయండి, నా కోసం ప్రత్యేకమైన స్థలాన్ని మీరు సిద్ధపరచుకున్నాడు. మరి మోషే ఆ గుడారాలకి ఇంకెంత దూరం లేదు. మోషే తన గృహంలో ఉన్న చోపు దేవుడు ఎప్పుడు కూడా మోషే గృహం మీద రాలేదు. అంటే అక్కడ పాపం చేస్తా ఉన్నాడా మోషే? అలా వాళ్ళ ఇంట్లో పాపం చేస్తున్నాడా? లేదు. అది తగిన స్థలం కాదు. దేవుడు వచ్చి నివసించే తగిన స్థలము మోషే సొంత గుడారం కాదు. దేవుని కంటే ఒక స్థలం ఉంటుంది, అది దేవుడే సిద్ధపరిచాడు. అందుకని గమనించిన యెహోషువ గాని మోషే గాని ఆ ప్రజలందరూ గాని వాళ్ళ సొంత గృహాలు ఉన్నాయి, లేదా గుడారాలు ఉన్నాయి. కానీ ఆ గుడారంలో వాళ్ళు నివసించేవారు దేవుడు నివాసం చేయడానికి ఒక ప్రత్యేకమైన గృహాన్ని లేదా గుడారాన్ని సిద్ధపరిచి దేవుడితో మాట్లాడడానికి గుడారంలోకి వెళ్ళేవారు అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మోషే గుడారంలోకి వెళ్ళాడో ఎమ్మటే దేవుడు ఏం చేసేవాడు, మేఘస్తంభంలో వచ్చి దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడు. ఒకవేళ గుడారంలో కానీ మోషే కానీ వెళ్ళకపోతే వినండి, ఖచ్చితంగా దేవుడు మోషేతో మాట్లాడే అవకాశం బహు తక్కువ ఉండదు. అందుకనే దేవుని పెట్టారా, మోషేతో దేవుడు ఎలా మాట్లాడాడంట, ఒక స్నేహితునితో మాట్లాడాడు. కారణం ఏంటి? సన్నిధి అనుభవము. మీకు తెలుసా, ఈ రోజుల్లో ఒక పనికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేస్తలేదు, స్కూల్కి వెళ్తాను నిర్లక్ష్యం చేస్తలేదు, కాలేజీకి వెళ్తాను నిర్లక్ష్యం చేస్తలేదు, ఒక పెళ్లి ఉంటే నిర్లక్ష్యం చేస్తలేదు, పుట్టినరోజు నిర్లక్ష్యం చేస్తలేదు. మీరు ప్రతి పని చూసుకోండి. పెళ్లి చెప్పారు, ఎన్ని పనులు ఏం చేస్తాం మనం? మానుకుని వెళ్ళిపోతాం. పుట్టినరోజు చెప్పారు, ఎన్ని పనులు ఏం చేస్తాం మనం? మానుకుని వెళ్ళిపోతాం. చచ్చిన రోజు చెప్పారు, ఎన్ని పనులు ఏం చేస్తాం మనం? మానుకుని వెళ్ళిపోతాం. ఏమండి? లేకపోతే ఆడపిల్లలు ఉంటాయి కదా, వాళ్ళు వేరే పెద్ద మనిషి అయిన రోజులు ఉంటాయి, అవి చెప్పారు, అది కూడా మానుకుని వెళ్ళిపోతాం. ప్రతి దానికి ఈ రోజు మనిషి ముందు స్థానం ఇస్తున్నాడు. కానీ ఒకే ఒక దానికి మనిషి ముందు స్థానం ఇవ్వలేకపోతుంది. ఏంటో తెలుసా? అది దేవుని సన్నిధి. కారణం ఏంటి? దేవుని సన్నిధి విలువ మనిషికి అర్థమవుతుంది, తెలడం లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మనసులో ఉంటే చాలు కదా, మనసులో ఉంటే చాలు కదా, మనసులో ఉంటే చాలు కదా. ఏమనుకోద్దా? ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇంకో 2 వస్తే కుదరదా? రావచ్చు. 2 కుటుంబాలు ఉండొచ్చు. అక్కడ ఇంట్లో 2 కుటుంబాలు ఉండొచ్చు. 2 నిన్నే
అది మామూలుగా అడుగుతుంది. ఒకళ్ళు వస్తే రావచ్చు, ఉంటా కుదురుతుందా? 2 కుటుంబాలు ఉండొచ్చు ఆడ. పాస్టర్ గారు నేను అనేది ఏంటంటే, మన రావణ్ గారి కుటుంబం కానీ మళ్ళంటూ నాలుగు ఉన్న వాళ్ళు 2 కుటుంబాలు ఉండొచ్చు అంటున్నాను. ఇది కొనకూడదా? సరిపోదు. మీరు గమనించండి, ఎందుకు ప్రత్యేకమైన స్థలం కావాలి అంటే, మన కుటుంబంలో ఉంటే వినండి, మన ఇంట్లో ఉంటే ఎన్ని సమస్యలు, పిల్లల సమస్యలు, భార్య గురించి ఆలోచించాలి, భర్త గురించి ఆలోచించాలి, పిల్లల గురించి ఆలోచించాలి, అప్పుల గురించి ఆలోచించాలి, లేదా వ్యాపారం గురించి ఆలోచించాలి, రేపు పని ఉంటుందో లేదో తెలియదు, వర్షాకాలం వచ్చేది ఏమైపోతుంది ఏంటో, ఇన్ని అప్పులు ఉన్నాయి, లేకపోతే వ్యాపారం బాగుంటుందో బాగోదు, కూలి పని ఉంటుందో ఉండదో, ఇవే సరిపోతాయి. ఈ ఆలోచన ఇవే సరిపోతాయి. నువ్వు ఎప్పుడు మాకు ప్రార్థన చేస్తావు? ఎప్పుడు దేవుడితో గడుపుతావు? నువ్వు ఏకాగ్రత ఎలా కుదురుతుంది నీకు? ఒకరు కుదురుతుంది, ఎంతసేపు కుదురుతుంది, ఎంతసేపు చేయగలుగుతావు? ఒకరు కుదిరితే ఎక్కడ అంత పరిశుద్ధత ఎక్కడ ఉంటది? దేవుని సన్నిధి వచ్చి అంత పరిశుద్ధత ఎక్కడ ఉంటది? గమనించండి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే, అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీకంటూ ఒక ఇల్లు ఎలాగైతే మీ కొరకు మీరు ప్రత్యేకించుకున్నా నాకు కూడా అలా కావాలన్నాడు. అది నిజంగా మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో మనం ఎంచుకుంటాం అంటే వాళ్ళకి మనకి కుదరదు. అంత పెద్ద కూడా ఎక్కడ ఉంటది? అందుకని మనకంటూ ఒక స్థలం. అలాగే గమనించండి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ప్రతి మనిషికి దేవునితో సంబంధం కొనసాగాలంటే మన గుడారంలో ఉండి తలుసుకుంటే అవ్వదు. ఆ తలుసుకునేది ఎంతవరకు పనిచేస్తుంది అంటే మన తృప్తి కొరకు పనిచేద్ది అంతే. దేవుడితో సంబంధం కొనసాగడానికి అది ఉపయోగం ఉండదు. తృప్తి పడడం కొరకు, మన తృప్తి పడడం కొరకు. చచ్చినోడి పెళ్లికి చెప్పండి పర్లేదు, ఏంటంటే అది చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని మనం తృప్తి పడతాకుంటారు. కానీ దేవునితో సంబంధం కొనసాగించడానికే ఆ మనసులో ఉండి జరుగుతుంది. ఖచ్చితంగా దేవుని మంది అనుకోవాలి. కానీ విచిత్రం చెప్పనా, ఈరోజు ప్రతి దానికి ముందు స్థానం ఇవ్వగలుగుతున్న మనిషి, కానీ దేవుడికి ముందు స్థానం ఇవ్వలేకపోతున్నాడు. అంటే అన్నిటికంటే నిర్లక్ష్యం దేవుణ్ణే చేస్తున్నారు. దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని చేస్తున్నారు. అందుకని మీకు తెలుసా, ఒకప్పుడు ఎప్పుడో మనుషులు ఎప్పుడో చనిపోయేవారు. తర్వాత అంతా మన చిన్నప్పుడు ఉందా? ఈరోజు మీరు గమనిస్తే, మేము బండి మీద వెళ్తుంటే మా కళ్ళ నీళ్ళతో ఒకసారి ఇంత అందగాల్లో మన సంఘంలో, మన సంఘ కుటుంబంలో ఒక చనిపోయారు. అంటే దేవరపల్లి ఆ కుర్రాడు చూస్తే గుండు జల్లు మంది అంటాడు. వాళ్ళు తిట్టాలంట. ఫోటో దిగుతాకి వెళ్ళి కోరి దగ్గర ఫోటో దిగుతాకి వెళ్ళారు. లొకేషన్ బాగుంటది కదా. వెళ్ళి ఎలక నుంచున్నాడు, ఒక అతను ఫోటో తీస్తున్నాడు, అతనే ఇంకొకరు దిగితే వెళ్తుంటే జారిపోతున్నాడంట. అన్నవాడు మరి ఆయన వెళ్ళి అలా నుంచున్నాడు పాపం, అనుకోకుండా జారిపోయింది అంతే. 30 అడుగుల లోతు మొత్తం దూరిపోయాడు. అసలు కుర్రాడిని చూస్తే ఎమ్మటే ఎంత బాగా, ఎంత అందంగా ఉన్నాడంటే కుర్రాడు. అది చాలా బాగున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం రెడీగా ఉన్నాడు పాపం. నాకు ఎంత బాధ కలిగేస్తుందో. అంటే నేను ఏమంటున్నానంటే, వాళ్ళ దేవుడు తెలియదు అనుకుని చెప్తున్నాను. కానీ ఏ రీతిగా చూసుకున్నా, ఒకప్పుడు అంటే దేవుడు అంటే భయం ఉండేది. ఒకప్పుడు దేవుడు అంటే భక్తి ఉండేది. ఒకప్పుడు పెద్దలంటే గౌరవం ఉండేది. మీరు గమనించలేదు, ఇప్పుడు పెద్దలంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, దేవుని మందిరం అంటే ఆసక్తి లేదు. దానికి ముందు స్థానం ఎవరు వెళ్ళకపోతున్నారు. అందుకనే గమనించండి, రోజు రోజుకి ఖచ్చితంగా దేవుని సన్నిధి మనకు దూరం అయిపోవడం వల్ల అనుకోని పరిణామాలు ఎదురైపోతున్నాయి అంతే. అది మనిషి గమనించకపోతుంది. అందుకనే దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా చెప్పాలి, దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరం అయిపోతామో గమనించండి, ఖచ్చితంగా 100కు 100 దేవునికి మనకి సంబంధం తెగిపోతుంది. అప్పుడు మన మధ్యలో ఒక దూరతాడు. అందుకనే బైబిల్ ఉంది కదా, ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె
అందుకనే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా ఎన్ని పనులు ఎలాగున్నా సరే దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అది నీ క్షేమం. నీకు దేవునికి సంబంధం కావాలంటే రావాలి, ఎవరు చెప్పక్కర్లేదు. నీకు దేవునికి సంబంధం కొనసాగాలంటే రావాలి. నీకు దేవునికి సంబంధం దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలంటే రావాలి. గమనించండి. కానీ చాలా బాధాకర విషయం ఏంటంటే దేవుని పక్కన పెట్టేశారు, దేవుని మందిరాన్ని పక్కన పెట్టేశారు, దేవుని సన్నిధిని పక్కన పెట్టేశారు, దానికి విలువడం మానేశారు. అందుకని ఈ రోజుల్లో చాలా నిజంగా దుర్దినాలు చూస్తున్నాం మనం. ఆ దుర్దినాల నుంచి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మనకే. ఇలాంటి టైంలో దేవుని సన్నిధి దూరం అయితే గమనించండి, మన జీవితం ఎప్పుడు ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. తెగిన గాలిపటం వల్లే ఉంటుంది. అందుకని దేవుని సన్నిధి ఎప్పుడు దూరం చేసుకోకూడదని ఈ బైబిల్ ద్వారా మనం లేదా దేవుని వాక్యం ద్వారా మనం తెలియజేస్తాం. ఎందుకంటే ఆ మోషే దేవుని ఆ గుడానికి రాగానే ఎవరు వచ్చేవారు ఎమ్మటే? దేవుడు. తన సొంత ఇంట్లో రాలేదు. అందుకే దేవుని మీద దూరం చేసుకోవద్దు, దేవుని దూరం చేసుకోవద్దు, దేవుని సహవాసాన్ని దూరం చేసుకోవద్దు. మరొక విషయాన్ని చూస్తే అలా ఆయన రావడం వల్ల ఆయన పొందుకుని మేలును కూడా చదువుసారి బైబిల్ నుంచే. ఒకవేళ దేవునితో సంబంధం కలిగి ఉంటే మోషే ఎలాంటి మేలు పొందుకున్నాడంటే నిర్గమాకాండము 11వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని చదువుకుందాం. మనము దేవునితో సహవాసం చేస్తే లేదా సంబంధం కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, సంబంధం కలిగి ఉంటే మనం పొందుకునే మేలులు కూడా చూద్దాం. ఈమా చదవండి, పర్లేదు చదవండి. పర్లేదు చదువు, పర్లేదు చదువు. సరే నేను చదువుతున్నాను. చూసారు అంత అద్భుతమో. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడయ్యాడంట. ఎవరి దృష్టికి? గమనించండి. మోషే ఎవరంటే మోషే సొంత దేశం ఐగుప్తు దేశం కాదు. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? యాకోబు ఆ 70 మందితో వెళ్ళారు. యాకోబుతో కలిసి యోసేపుతో కలిసి మొత్తం 70 మంది అయ్యారు. అలాగలగా ఆ ఇశ్రాయేలు అక్కడ ఉండిపోయారు. వాళ్ళు ఆ రోజుకి ఆ కుటుంబాలు కొద్దిగా వృద్ధిలోకి వచ్చింది. అంటే ఆ వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళని బానిసలుగా వాడుకోవడం ప్రారంభించారు ఎగిప్తీయులు. ఆ టైంలో వాళ్ళందరూ ఎవరైనా బానిసలు. ఎవరైనా చెప్పండి, బానిసలు. అయితే గమనించండి, బానిసలుగా ఉన్న ఆ దేశంలో ఎప్పుడైతే మోషే దేవునితో చక్కగా దేవుని సన్నిధిలో సహవాసం చేయడానికి ఇష్టపడి సహవాసం చేస్తూ ఉన్నాడు, ఏమైపోయాడంటే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరి దృష్టి గొప్పడైపోయాడంట. ఎవరు ఒకరి దృష్టి కాదు. నాకు తెలిసి మనమైతే మన ఊర్లో కూడా గొప్పలు అవుతామా? అవును. ఒకరు మన ఇదిలో కూడా చెప్పలేము, ఇంకోటి చెప్పలేము, ఇంట్లో కూడా చెప్పలేము. ఒక రకం చెప్పాలంటే ఇది వరకు ఎందుకు? మన ఊర్లో పక్కన పెట్టేయండి, మన ఇదిలో పక్కన పెట్టేయండి, మన ఇంట్లో కూడా మనం ఎలా ఉండని చెప్పండి. కానీ మోషే దేవుడికి ఎప్పుడైతే ఆయన దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాడో గమనించి దేవునితో సంబంధం కొనసాగుతుందో దేవుడు ఎంత మంచి గొప్ప స్థితి ఇచ్చాడంటే ఐగుప్తు దేశంలో అందరి దృష్టికి మిక్కిలి గొప్పవాడు అయిపోయాడు. మిక్కిలి గొప్పవాడు, మామూలు గొప్పవాడు కాదు. తర్వాత ఎవరి దృష్టి కంట? ఆ ఫరో సేవకుల దృష్టి కూడా గొప్పవాడు అయిపోయాడంట. మరి చూస్తారు ఎంత మేలు ఉందండి. మనం ఎప్పుడు కూడా గొప్పలు ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందరిలో ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి, ఒక మంచి స్థాయి సంపాదించుకోవడానికి మనం ఏం చేస్తామంటే మంచి ఇల్లు కట్టుకుంటే గొప్పలు అవుతాం అనుకోండి. ఇల్లు కట్టు గొప్పలే అవ్వండి. ఒక మంచి కారు కొనుక్కుని గొప్పలు, మంచి కారు కొనుక్కుని గొప్పలు అవ్వం. లేకపోతే డబ్బులు సంపాదిస్తే గొప్పలు అవుతాం అనుకుంటాం.
ఆ గొప్పతనం చెప్పండి. అది వెళ్ళకూడుతున్నాను, నాకు డబ్బులు ఉన్నాయి అనుకోండి. ఒకవేళ మీలో ఎవరు బాగా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఉన్న రోజులు మిమ్మల్ని మిమ్మల్ని ప్రజలు ఎక్కడ పెడతారు అమ్మా? అక్కడ కాదు, నీకు డబ్బులు ఉన్న రోజులు అసలు మీ సింహాసనం పెట్టేస్తారు, సింహాసనం పెట్టేస్తారు. అసలు మొత్తం అందరూ మిమ్మల్ని అంటే మా రమణ గారు, మా రమణ గారు మా దగ్గర బంధువు అసలు మేము అంటాం. పంపు తీసి ఒకళ్ళు ఏదైనా చిన్న సమస్య వచ్చి డబ్బులు మొత్తం పోనీ అంటే ఎంత పైన పెట్టి అంత కింద తొక్కేస్తారు అంతే. అంటే డబ్బు ద్వారా వచ్చే గొప్పతనం నిలబడదు. ఏమంటే పదవుల ద్వారా వచ్చే గొప్పతనం. ఒకప్పుడు మనకి సీఎం గారు ఎవరు? జగన్ గారు. ఇప్పుడు ఉందా ఆయన పాపం? లేదు. అంటే పదవుల ద్వారా వచ్చే గొప్పతనం ఉండదు, ఆస్తి ద్వారా వచ్చే గొప్పతనం ఉండదు, డబ్బు ద్వారా వచ్చే గొప్పతనం ఉండదు. నీకు చిరస్థాయిగా నువ్వు గొప్పడుగా నీ కుటుంబం ఉన్నతమైన స్థాయిలో నిలబడాలంటే అది దేవుడు ఇవ్వాలి. ఎప్పుడంటే ఎప్పుడు మోసే ఎప్పుడు మనం చెప్పండి. ఇంచుమించు కనీసం మోస ఎప్పుడంటే కనీసం క్రీస్తు పూర్వం కనీసం 18 సంవత్సరాలు ఎప్పుడు ఆయన ఇంచుమించు అంత పురాతనమైన వ్యక్తి ఆయన. ఇప్పుడు కూడా గొప్పడు ఆయన. ఆ గొప్పతనం ఎవరిచ్చారు అంటే గమనించండి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో, దేవుని మందిరంలో ఉంటాం, సంఘంతో ఉంటామో, దేవునికి మనకి సంబంధం కొనసాగుతుంది. వినండి, మనమే కాదు మన తరతరాలు ఒక ఉన్నతమైన స్థాయిని పొందుకుంటారంతే. మన తరతరాలు మన పిల్లలు ఎంత దీవించబడిపోతారో. అందుకనే గమనించండి దేవుని బిడ్డలారా, మనం ఏది సంపాదించుకోవాలంటే దేవునితో సంబంధం సంపాదించుకోవద్దని దిగిపోనకూడదు. ఈ మాట చెప్పేసి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ఇంకో మాట చెప్తాను చూడండి. బైబిల్లో ఇంకొక మాట మనం ముందు చదువుకుంటూ వస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం నుండి 8 వరకు. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినడు. ప్రవక్త యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను పేజీ నంబరు 120. కలలో సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. చదువు. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినడి. ఈలో ప్రవక్త ఉండినట్ల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్టు కలలో అతనితో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన మోషే వాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడుతున్నాను. అతడు యెహోవా స్వరూపమును దానికి చూపును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు నేను. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండము 12 నుంచి 6వ వచనం నుండి చదివితే 7లో మాట ఉంది. ఏమనుంది? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట. ఈ సాక్ష్యం ఎవరుతున్నారు అంటే చూడండి ఎంత అద్భుతం అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో సంబంధం చక్కగా కొనసాగుతూ ఉంటుందో ఆ వ్యక్తి అంట నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నమాట. నమ్మకమైన జీవితం. దేవునితో సంబంధం కొనసాగించడం వల్ల గమనించండి, భార్యాభర్తల మధ్య నమ్మకం ఉంటుంది. తల్లి బిడ్డల మధ్య ఏమంటే చెప్పండి, నమ్మకం ఉంటుంది. నా కూతురు నా కొడుకు నా మాట కాదండి, అంత చక్కగా పెరుగుతారు పిల్లలు. భార్యాభర్తల మధ్యన నమ్మకం, తల్లిదండ్రుల మధ్యన నమ్మకం, తల్లి పిల్లల మధ్యన నమ్మకం. రోజుల్లో మీకు తెలుసా, చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యన కూడా నమ్మకం ఉండలేదు. చాలా కుటుంబాల్లో తల్లి పిల్లల మధ్య నమ్మకం ఉండలేదు. ఏమండి? ఎందుకు ఉండలేదు?
అంటే గమనించండి, ఒక వ్యక్తి నమ్మకస్తుడిగా సిద్ధపరచబడాలంటే దేవునితో సంబంధం ఉండాలి. ఎప్పుడైతే మనం ఆలోచన చేశారా, ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు, చదవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? పోనీ స్కూల్కి వెళ్తున్నారు కదా, స్కూల్కి వెళ్ళారు కనుక ఒకటో తరగతి చదవగలిగాడు, స్కూల్కి వెళ్ళాడు కనుక 2, 3 చదవగలిగాడు, స్కూల్కి వెళ్ళాడు కనుక 5 లేక 8, 10 చదవగలిగాడు. అలాగే కాలేజీకి వెళ్ళాడు కనుక ఇంటర్ చదవగలిగాడు, కాలేజీకి వెళ్ళాడు కనుక డిగ్రీ చదవగలిగాడు. మరి కాలేజీకి వెళ్ళకపోతే ఎవరు నేర్పిస్తారు? మీకు తెలుసా, ఈ లోకంలో ఏమో ఒక మనిషిని ఎలా మోసం చేయాలో నేర్పిస్తుంది ఈ లోకం. ఈ లోకం ఏం నేర్పిస్తుంది? ఒక మనిషిని ఎలా మోసం చేయాలి, అబద్ధం ఎలా చెప్పాలి, ఒక వ్యక్తిని ఎలా బాధ పెట్టాలి, దొంగతనం ఎలా చేయాలి, లేకపోతే వ్యభిచారం ఎలా చేయాలి, మోసం ఎలా చేయాలి, అబద్ధం ఎలా ఆడాలి, ఒక వ్యక్తిని ఎలా కొట్టాలి, ఏమండి, ఒక వ్యక్తిని ఎలా బాధ పెట్టాలి, ఇవన్నీ లోకం నేర్పుతుంది. అందుకని పిల్లలు చూసారా, చిన్నప్పుడు పిల్లలు ఎందుకు బూతులాడతారు చెప్పండి ఒకసారి? లోకం నేర్పింది. ఎందుకు అబద్ధాలు ఆడతారు పిల్లలు? లోకం మన చుట్టుపక్కలందరూ సాధారణమైన మనుషులు, అవి సాధారణ వాళ్ళకి. పిల్లలు పాడైపోయిన కారణం ఏంటి? లోకంలో ఎంతమంది నీతి తప్ప ఎలా జీవించాలని లోకం నేర్పుతుంది, అపరిశుద్ధంగా ఎలా జీవించాలని లోకం నేర్పుతుంది, ఎలా చెడిపోవాలని లోకం నేర్పుతుంది, ఎలా చెడపాలని లోకం నేర్పుతుంది, ఎలా పాడైపోవాలని లోకం నేర్పుతుంది, ఎలా పాడు చేయాలని లోకం నేర్పుతుంది. అంతే, ఈ లోకం అదే నేర్పుతుంది. అందుకని లోకములు ఉంటే మన పిల్లలు అందుకే పాడైపోతారు, ఏమండి. కానీ దేవుని సన్నిధి అలా కాదు. దేవుని సన్నిధికి వెళ్తే ఎలా నమ్మకంగా ఉండాలో నేర్పుతాడు. భార్య భర్త దగ్గర ఎలా నమ్మకం నేర్పుతాడు దేవుడు. భర్త భార్య దగ్గర ఎలా నమ్మకంగా ఉండాలి దేవుడు నేర్పుతాడు. తల్లి తండ్రుల దగ్గర పిల్లలు ఎంత నమ్మకంగా ఉండాలో నేర్పుతాడు దేవుడు. మనకి దేవుడు అప్పగించిన పని ఎంత నమ్మకంగా చేయాలి దేవుడు నేర్పుతాడు. నమ్మకం నేర్పే ఒక ఉన్నతమైన బడి ఏంటంటే దేవుని మందిరం. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, దేవుని మందిరానికి దూరం అయ్యి ఖచ్చితంగా మన జీవితం నమ్మకత్వాన్ని పొరపాటు కూడా మనం నేర్చుకోలేము. అందుకనే గమనించండి, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక మోషేకు దేవుడు చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన కారణం ఏంటంటే ఆ నమ్మకత్వం దేవుడే నేర్పించాడు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా చెప్తాను, మన పిల్లలు మనకు నమ్మకంగా ఉండాలంటే ఖచ్చితంగా మన కుటుంబం సమేతంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంకో మాట కూడా చెప్పవచ్చు నమ్మకం గురించి. ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 28వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 28:20 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 28:20. నమ్మకమైన వానికి జీవనాలు మెండుగా కలుగు, ధనవంతుడగుట తొందరపడు వాడు చూస్తే ఇప్పుడు ఏమనుందండి, నమ్మకమైన వాడికి దీవెనలు ఏమవుతాయంటే చెప్పండి, మెండుగా కలుగుతాయి. మాట్లాడితే లేదు, ఏం చెప్తాం చెప్పండి, మనం ఏమని ప్రార్థన చేస్తాం? దీవించు ప్రభా, దీవించు ప్రభా, దీవించు ప్రభా, దీవించు ప్రభా, దీవించు ప్రభా. ఏమంటా అంతేనే ఏమంటున్నాం? ప్రభా నన్ను దీవించు, ప్రభా నా భర్తను దీవించు, ప్రభా నా కొడుకుని దీవించు, ప్రభా నా కూతురుని దీవించు, ప్రభా నా భార్యని దీవించు, ప్రభా నా కుటుంబాన్ని దీవించు, దీవించు 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 అంటాం. ఒక మాట చెప్పనా, నేను వెళ్ళి ఆఫీసులోకి వెళ్ళి ఏదైనా ఆఫీసులోకి వెళ్ళి పోలీసు ఉద్యోగుల ఆఫీసులోకి వెళ్ళి ఏమండో నాకు కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వండి, కానిస్టేబుల్ ఉద్యోగం ఉన్నా నాకు అడుగుతూ కూర్చున్నాను, వెళ్ళి అక్కడే ఉన్నాను, ఇంకా అడిగి ఎరగడిగేస్తున్నాను, ఇంకా అడుగుతా అలా కూర్చుంటున్నాను. ఇసుకుపోయి ఇచ్చేస్తారా చెప్పండి ఒకసారి? ఇస్తారు, ఇసుకుపోయి ఇచ్చేస్తారా? అప్పుడు ఎప్పుడెక్కడ ఉన్నాడు బాబు, రాంటారా బాబు, ఇచ్చేస్తారా? ఎందుకు ఎవరు? అర్హత ఉండాలి.
నేను స్కూల్కి వెళ్ళి నాకు టీచర్ ఉద్యోగం ఇవ్వండి అని అడిగి అడిగి ఆ కాళ్ళ మీద పడిపోతున్నాను. పాపం ఫోన్లే ఎప్పుడు నుంచి అడుగుతాడు, పాపం ఫోన్లు ఇద్దాంలే ఆ నలుగురు మాట్లాడుకుని ఆ ప్రభుత్వం రాసి నాకు టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తారాక. ఎందుకెవరు ఎందుకెవరు రానా? అర్హత ఉండాలి. లేకపోతే నేను హాస్పిటల్లోకి వెళ్ళి ఇలా డాక్టర్ ఉద్యోగం ఇవ్వండి, డాక్టర్ ఉద్యోగం ఇవ్వండి, డాక్టర్ ఉద్యోగం ఇవ్వండి అని ఒకవేళ అడిగి 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 అడిగితే ఇస్తారా? పొరపాటు ఇచ్చారండి కొంత. ఏం జరిగి చెప్పండి సార్. రోజు కూడా లేకపోతా ఉంటాను అంతే. ఎందుకెవరు ఇస్తే ప్రమాదం. అర్థమైంది మీకు? ఎందుకని ఎందుకెవరు ఇస్తే ప్రమాదం. నాకు డ్రైవింగ్ రాదు, వచ్చేలాంటి చెప్తున్నానే, రాదు, లైసెన్స్ లేదు, వెళ్ళి నాకు ఉద్యోగం ఉన్నాను, నాకు గోళ కళ్ళాక ఉద్యోగం ఇచ్చారనుకుందాం, వెళ్తారు కానీ మన్ని రాను. నేను చచ్చిపోతాను, వీళ్ళని చంపేస్తాను, నా ముందు చంపేస్తాను. అర్హత. నువ్వు డాక్టర్ చేయాలంటే తన అర్హత కావాలి, అది మనకు తెలుసు. ఒక టీచర్ చేయాలంటే తన అర్హత కావాలి, అది మనకు తెలుసు. ఒక డ్రైవర్ చేయాలంటే అర్హత కావాలి, అది మనకు తెలుసు. కానీ మనకు తెలియదు ఏంటో తెలుసా? మనం దీవించి పాడాలని నమ్మకత్వం ఉండాలి. అది తెలియదు నాకు. ఎవరు నేర్పుతారు? దేవుని మందిరమే. దేవుని మందిరమే, దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి రాకుండా నువ్వు నమ్మకత్వం కలిగి ఉంటే దీవించబడతావని నువ్వు తెలుసుకోలేవు. గమనించండి. దీవించండి ప్రభువా అని ప్రార్థన చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఒకరు అర్థం చేసుకోవాలి. నిన్ను దేవుడు దీవించాలంటే నువ్వు నమ్మకత్వం కలిగి ఉండాలి. ఆ నమ్మకత్వం ఎవరు కలుగున్నారు? మోషే కలుగుడు. ఎందుకు కలుగున్నాడు? దేవునితో సంబంధం. అందుకని దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు గనుకే, దేవుని సన్నిధిలో ఉన్నాడు గనుకే మోషేకి నమ్మకంగా బ్రతకడం దేవుడు నేర్పించాడండి. కానీ లోకంలో ఉంటే దొంగతనం చేయడం నేర్పిస్తారు, అబద్ధమాటం నేర్పిస్తారు. నేర్పించిన ఆ జీతం చూసి అర్థం అంతే. వ్యభిచారం ఎలా చేయాలి నేర్పిస్తారు, మోసం ఎలా చేయాలి నేర్పిస్తారు, ఎలా పాడు చేయలేదు అన్ని నేర్పిస్తారు, కానీ నమ్మకత్వం నేర్పించారు. అందుకని గమనించండి, అన్నిటికంటే అతి ప్రాముఖ్యము, అసలు అతి మనకి బాగా అవసరమేంటో తెలిసి దేవుని సన్నిధే. అన్నిటికంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధి ముందు పెడితే ఆ వ్యక్తి నమ్మకస్తుడిగా ఉంటాడు. వినండి, ఆ కుటుంబం ఎంత బాగుంటుందండి. అప్పుడు ఎంత అదే పరలోకం అయిపోద్ది అంతే. ఒక వ్యక్తి నమ్మకంగా ఉంటే ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు, ఆ భార్య సంతోషంగా ఉంటుంది, ఆ భర్త సంతోషంగా ఉంటాడు, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం బాగా ఎక్కువగా దీవించబడతారు అంతే. దేవుడిచ్చే దేవుని ప్రపంచం ఎవరు కూడా. అందుకనే గమనించండి, ఈ రోజు ఇంకా ప్రభు చిత్తమైతే వచ్చే వరకు ఇదే ఉంటుంది నాకు తెలిసి. కనుక మొదటి రోజు మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని మందిరంలో ఉంటే దేవుని స్వరం వింటాం. రెండో రోజు మనం ఏం నేర్చుకున్నాము? దేవుని మందిరంలో ఉంటే దేవుని కాపుదల ఉంటుంది, తోడుకారు. ఇది మూడో వారం కనుక ఏం నేర్చుకున్నామంటే దేవుని మందిరంలో దేవునికి మనకేమంటో చెప్పండి, సంబంధం. అందుకని గమనించండి, మోషే దేవుని మందిరంలో ఉన్నాడు కనుక ఆయన ముఖాముఖిగా దేవునితో మందిరం రాగానే మేఘస్తంభంలో వచ్చి దేవుడు మాట్లాడేవాడు. నమ్మకస్తులని పేరు పొందుతున్నాడు. అందుకనే మన కుటుంబంలో మన పిల్లలు, భార్య, భర్త నమ్మకస్తులుగా ఉండాలంటే దేవుని మందిరం విడిచిపెట్టకూడదు. నమ్మకత్వం దేవుని మందిరమే నేర్పించలేదు. నువ్వు అర్థం చేసుకోండి, దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండడానికి దేవుని మందిరం విడిచిపెట్టొద్దు. దేవుడి మాట దీవించింది కాక ప్రార్థన చేత కళ్ళు మూసుకోండి. ఎవరికి వారు దేవుని మందిరానికి దూరం అయితే, దేవుని సన్నిధికి దూరం అయితే దేవుడు
స్వరం మనం వినలేమని మొదటి వారు నేర్చుకున్నాం కనుక దేవుని సన్నిధికి దూరం కావద్దు. ప్రార్థన చేద్దాం, ప్రభువా మీ మందిరానికి మీ సంఘానికి దూరం కాకుండా మీ మందిరంలో ఉండేటట్లు మాకు కృప చూపించండి. ప్రతి వారం మానకుండా రావడం సహాయం చేయండి, ప్రార్థన చేయండి బిడ్డలారా. రెండోది, దేవుని మందిరానికి మనం దూరం అయితే దేవుని కాపుదల ఉండదు, తెగిన గాలిపటం వల్లే ఉంటాం. కనుక దేవుని సన్నిధికి మనం దూరం కాకూడదని ప్రార్థన చేసుకోండి. మూడోది, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని సంఘానికి దూరం అయితే దేవునితో మనకి సంబంధం ఉండదు, తెగిపోతుంది. బిళ్ళరా ఖచ్చితంగా మధ్యలో ఒకడు దూరతాడు. వాడి పేరు అపవాది, అపాయాలు తెచ్చిపెట్టేవాడు. వాడు నాశనం చేసేవాడు, నాశన పుత్రుడు అని చెప్పొచ్చే ఒకవేళ. వాడు దుష్టుడు, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు. అలాంటి మోసగాడు మన జీవితంలోకి వస్తే మన జీవితాన్ని సర్వనాశనం చేసి పడేస్తాడు. వాడు రాకూడదంటే దేవునితో సంబంధం మనకు కలిగి ఉండాలి. దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని విడిచిపెట్టకూడదు. దేవునికి మనకి సంబంధం కొనసాగాలి. దేవుని సన్నిధిలోకి వస్తే మనం నమ్మకస్తులుగా ఉంటాం. భర్త భార్యకి, పిల్లలు తల్లిదండ్రులకు, ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అందరికీ నమ్మకస్తులుగా ఉంటాం. ఆ నమ్మకత్వం దేవుడే మనకు నేర్పిస్తాడు. కనుక ఆ దేవుని సన్నిధికి మనం దూరం కాకుండా ఉండడానికి ప్రయత్నించేద్దాం, ప్రార్థన చేద్దాం. మరి ఒక తలకు చిన్న ప్రార్థన చేద్దాం. చేయండి అమ్మా, దేవునికి చేస్తారు ముందు.